చేసిన పరిణామాలు చూస్తూ ఉంటాయి. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రజాపాలనని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేపడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న నాయకులందరి మీద ఏదో ఒక రకంగా కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని తృప్తి పడుతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యలను అటకెక్కించి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా మోసం చేస్తుందనేది ఇది ఇంకో కోణంలో చూడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను హరీష్ రావు గారు మాట్లాడింది ఏంటి, మొన్న మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మీ మంత్రులే ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ మీ కుంభకోణాన్ని మీరు బయటేసుకున్నారు కదా, మీరు ఒక కుంభకోణం బయటపడగానే మీరు క్యాన్సిల్ చేస్తున్నట్టు బట్టి గారు ఆర్డర్ ఇచ్చారు కదా, అట్లాగే ఇలాంటి కుంభకోణాలు ఇంకా 2-3 జరిగాయి కదా అని వివరాలు ఇచ్చారు. ఇగో 2-3 జరిగాయి, వీటన్నిటి కూడా క్యాన్సిల్ చేయండి. అదెట్లా బొగ్గు కుంభకోణానికి సంబంధించి అదెట్లా క్యాన్సిల్ చేశారు, నైని బొగ్గు గనికి సంబంధించి మిగతావి కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు హరీష్ రావు గారు. కానీ ఈరోజు నిన్ననే అనుకున్నాం, గట్టిగా అడిగాం కాబట్టి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, సమాధానం ఉండదు, దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నాటకం ఆడతారనేది అనుకున్నాము. అది ఈరోజు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ మీద ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. సార్ నోటీస్ ఇచ్చున్నారు, అక్కడి వరకు వెళ్తే కనీసం మా క్యాడర్ని అలౌ చేయలేదు, కనీసం అడ్వకేట్ని కూడా లోపలికి అలౌ చేయలేదు. ఇది ఏదో ఒక రకంగా ప్రజలకు ఇష్యూని డైవర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. నిన్న బొగ్గు కుంభకోణాన్ని ప్రశ్నించినప్పుడు నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే మీరు నిజాయితీగా పనిచేసి ఉంటే మీ నుండి సమాధానం వచ్చేది. హరీష్ రావు గారు అడిగినట్టు ఆ ఒక్క టెండరే కాదు మిగతా టెండర్లు కూడా క్యాన్సిల్ చేయమన్నారు. ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉన్న వ్యక్తులకు టెండర్ ఇచ్చున్నారు కదా, వర్క్ ఇచ్చున్నారు కదా, దాన్ని కూడా క్యాన్సిల్ చేయండి అని అడిగారు. నిజంగానే ఈ కుంభకోణం జరగనట్టుంటే కేంద్రంలో ఉన్న మంత్రులను కూడా డిమాండ్ చేయడం జరిగింది, మీరు ఎంక్వైరీ చేయండి, మీరు కూడా దాన్ని బయట పెట్టండి అని. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏది వచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నాయకుల మీద గట్టిగా ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, చివరికి మా నాయకుడు కేసీఆర్ మీద కూడా కేసు పెట్టి ఎంక్వైరీకి పిలిచి రాక్షసానందం పొందుతున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా. కానీ ఈరోజు కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీకి పిలిచిన రోజు తెలంగాణ సమాజం అంతా ఎంత బాధపడ్డనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ సాధించడానికి 14 సంవత్సరాలు కష్టపడ్డ కేసీఆర్ గారిని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతన్నకు నీళ్ళు అందిస్తున్న కేసీఆర్ గారిని ఏ విధంగా మీరు ఎంక్వైరీకి పిలిచి బాధ పెట్టి ఏ విధంగా మీరు రాక్షసానందం పొందారనేది తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. అలాగే కేటీఆర్ గారిని ఈ కార్ రేస్ కింద ఏ విధంగా మీరు పిలిచి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు హరీష్ రావు గారు నిన్న బొగ్గు కుంభకోణాన్ని బయటికి తీయగానే హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేసి మీరు రాక్షసానందం పొందుతున్నారనేది వాస్తవం. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు ఎవరు ప్రశ్నించినా కూడా అది కింద నుండి పై వరకు సోషల్ మీడియా కింద ఉన్న పోస్టులు ఎవరైనా పెడితే ఇమీడియట్గా కేసులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళని ఇమీడియట్ కేసులు పెడతా ఉన్నారు. అట్లాగే పైన ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారు, కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక వాళ్ళకి రాక్షసులతో పోలుస్తూ రాక్షసానందం పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆడలేక మధ్యలో ఓడంటారు కదా, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారని స్పష్టంగా చూస్తూ ఉన్నారు. మొన్న గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మన తెలంగాణకు సంబంధించిన నీటి వాటాను పక్క రాష్ట్రానికి పోతుంది కదా, మరి మీరు కోలుకోకపోతే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది, పాలమూరు రంగారెడ్డి నిర్వీణమైపోతుందని ప్రశ్నిస్తే ఆ రోజు ఉలిక్కి పడ్డారు. లేదు మేము చేయట్లేదని అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడినారో స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారని ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా అర్థమవుతున్న సందర్భం ఇది. ఈరోజు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజంగా మీరు నిజాయితీగా ఉంటే, ఎందుకంటే మీరు చేసిన అవినీతి మీరే ఒకరొకరు ఈరోజు బయట పెట్టుకున్నారు. మరి ఆ బయటపడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారికి ఈరోజు నోటీస్ ఇచ్చిందనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఈ బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా, ఏ విధంగా అవినీతి జరిగిందనేది బయటకు రావాలి.
తెలంగాణ ప్రజలకు స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది, అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మీరు నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో తగిన దెబ్బకి గిలగిలా కొట్టుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ నోటీస్ ఇచ్చి ఏదో డ్రామా ఆడాలనుకుంటున్న మీ నాటకాలు చెల్లవని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పీఆర్ఎస్ పక్షాన ఉంటారని కూడా మనవి చేసుకుంటూ, మీరు ఇస్తున్న హామీలన్నీ కూడా చూస్తున్నాం, అన్నీ వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు, ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పంచుతున్నారు. ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా మీకు దమ్ముంటే, మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.